ఎవరి మనసు నొప్పించడు అని ఉత్తముడిగా పేరు తెచ్చుకుంటాడు. ఎటు పడితే అటు బాగుతుంటే వాడు వెధవా అని చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. కాన పలుకబడిన కాన పొసగ పలుకగ వలయున్. ఎదుటివారి మనస్సు నొప్పించకుండా మనము మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎదుటివాడు తీవ్రంగా మాట్లాడుతున్నాడు, మరి నన్నేం చేయమంటావు, వాడి జవాబు చెప్పకపోతే ఎట్లా అంటే, ఉడిగి రాయంచ ఊరక ఉంటలెస్స. హంసకు ప్రత్యేకమైన లక్షణం చెప్పాడు బ్రహ్మదేవుడు. హంసకు విపరీతమైన లక్షణాన్ని ఇచ్చాడు. నీళ్లు కలిసిన పాలు దాని ముందు పెడితే పాలు మాత్రం స్వీకరిస్తుంది, నీళ్లు వదిలేస్తుంది. అంటే ఏమి, నీ ముందు మంచి చెడు రెండు పెడితే మంచిని స్వీకరించి చెడును వదిలేసుకునే లక్షణం ఉంటే నువ్వు రాజహంస లాంటి